ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే ముందుగా ఆ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియోని చూడండి. హ్యారీ పోటర్ ప్రిజనర్ ఆఫ్ అజ్కబాన్ అనేది హ్యారీ హాగ్వర్డ్స్ స్కూల్లో 3వ సంవత్సరం. అజ్కబాన్ జైలు నుంచి ఒక ఖైదీ తప్పించుకొని హ్యారీని చంపాలనుకుంటాడు. ఇంతకీ ఆ ఖైదీకి హ్యారీకి మధ్య సంబంధం ఏమిటి? ఎప్పట్లాగానే వోల్డెమార్ట్ హ్యారీని చంపాలనుకుంటున్నాడా లేదా ఇంకెవరైనా చంపాలనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఆ ఖైదీని కనిపెట్టడమే ఈ హ్యారీ పోటర్ ప్రిజనర్ ఆఫ్ అజ్కబాన్. ఇలాంటి మంచి మూవీ స్టోరీస్ మీకు రావాలంటే మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ను యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడు హ్యారీని వాళ్ళ బాబాయ్యాలు మాత్రమే తిడుతూ ఉంటారు. కానీ ఈసారి వాళ్ళకి తోడుగా హ్యారీ అత్త కూడా చేరుతుంది. తను హ్యారీని తిట్టడమే కాకుండా హ్యారీ అమ్మా నాన్నల గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఇంకా హ్యారీకి పట్టరాని కోపం వచ్చి తనని బెలూన్లా మార్చేస్తాడు. ఇంకా అక్కడ ఉండలేక హ్యారీ బాబాయ్ని ఎదిరించి బయటికి వచ్చేస్తాడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే హ్యారీని ఒక కుక్క చంపాలని చూస్తుంది. ఇంతలో అక్కడికి హ్యారీని తీసుకెళ్ళడానికి ఒక మంత్రాల బస్సు వస్తుంది. అప్పుడు ఆ బస్సు ఎక్కి అక్కడి నుంచి మంత్రాల మంత్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. వారు మీ అత్తయ్యకి నయం చేసేసామంటూ నువ్వేమీ కంగారు పడొద్దని హ్యారీకి హాగ్వర్డ్స్ స్కూల్ కి అవసరమయ్యే బుక్స్ కూడా సిద్ధం చేస్తారు. అక్కడే హ్యారీ మళ్ళీ తన ఫ్రెండ్స్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు రాన్ నాన్న విస్లీ హ్యారీ నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నావంటూ వోల్డెమార్ట్ నేను చంపకుండా వదిలేసినప్పుడు సిరీస్ బ్లాక్ తన సర్వం కోల్పోతాడు. మరియు తన యజమాని వోల్డెమార్ట్ మళ్లీ పుట్టడానికి నువ్వే అడ్డుగా ఉన్నావనుకొని సిరీస్ నిన్ను చంపాలని అజ్కబాన్ జైలు నుంచి తప్పించుకొని నిన్ను చంపడానికి వెతుకుతున్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలని హ్యారీకి చెబుతారు. ఆ తర్వాత హ్యారీ తన ఫ్రెండ్స్ తో కలిసి హాగ్వర్డ్స్ స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. కానీ ఇంతలో సడన్ గా ఆ ట్రైన్ ఆగిపోతుంది. ఏం జరిగిందో ఆలోచించే లోపు హ్యారీ దగ్గరికి ఏదో భయంకరమైన ఆకారం వచ్చి హ్యారీని చంపబోతుంది. ఇంతలో హ్యారీ పక్కన ఉన్న ప్రొఫెసర్ లూఫిన్ హ్యారీని కాపాడుతాడు. నిజానికి ఆ ఆకారం పేరు డెమెంటర్. అజ్కబాన్ జైలు నుంచి తప్పించుకున్న బ్లాక్ ని వెతుక్కుంటూ వచ్చిన గార్డ్స్ లో అది కూడా ఒకటి. అలా వారు హాగ్వర్డ్స్ కి వెళ్ళిపోతారు. ఈసారి స్కూల్లో కొత్తగా శుద్ర విద్యలు నేర్పించడానికి ప్రొఫెసర్ లూఫిన్ వస్తారు. హ్యాగ్రిడ్ ని కూడా జంతు సంరక్షకుడిగా నియమిస్తారు. అయితే బ్లాక్ జైలు నుంచి తప్పించుకున్న కారణంగా తన కోసం డెమెంటర్స్ స్కూల్లో తిరుగుతాయని, అంతేకాకుండా వాటి వేటకు అడ్డు వచ్చిన వారిని కూడా వదలకుండా చంపేస్తాయని జాగ్రత్తగా ఉండాలంటూ డంబిల్డోర్ పిల్లలందరికీ చెబుతారు. అలా ప్రొఫెసర్ విన్నీ భవిష్యత్తు తెలుసుకునే క్లాసు చెప్పాలని అందరికి టీ కప్పులు ఇస్తుంది. వాటిలో వచ్చిన ఆకారం బట్టి భవిష్యత్తు తెలుసుకోవచ్చని చెబుతుంది. కానీ హ్యారీ కప్పులో మాత్రం గ్రిమ్ ఆకారం ఉంటుంది. అంటే శ్మశానంలో తిరిగే కుక్క. అది చావుకు చూచిగా అని ప్రొఫెసర్ భయపడతారు. ఆ తర్వాత వారికి హ్యాగ్రిడ్ క్లాసు చెప్పడానికి అడవిలోకి తీసుకువెళ్తాడు. కానీ మాల్ఫోయి హ్యాగ్రిడ్ ని తిట్టి హ్యారీతో గొడవ పడతాడు. అలా హ్యాగ్రిడ్ బగ్బీగ్ అనే జంతువుని వాళ్ళకి పరిచయం చేస్తాడు. కొంచెం తేడా వచ్చినా అది చంపేస్తుంది. అందుకే అందరూ దాన్ని చూసి భయపడుతూ ఉంటారు. కానీ హ్యారీ మాత్రం ముందుకు వెళ్లి తన మంచితనంతో దాన్ని వశపరుచుకుంటాడు. అలా బగ్బీగ్ మీద ఎక్కి హాగ్వర్డ్స్ మొత్తం తిరుగుతూ ఉంటాడు. అది చూసి కుళ్ళిపోయిన మాల్ఫోయి బగ్బీగ్ ని రెచ్చగొడతాడు. అప్పుడు బగ్బీగ్ మాల్ఫోయి పైన దాడి చేస్తుంది. మరోవైపు హ్యారీ బ్లాక్ ఆ చుట్టుపక్కల తిరుగుతున్నాడని భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత లూఫిన్ వాళ్ళకి క్లాసులో ఒక బోగెట్ గురించి చెబుతారు. ఆ బోగెట్ మనం మనసులో దేని గురించి అయితే భయపడతామో అది ఆ రూపంలోకి మారిపోతుందని, మనం ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటే అది మంచిగా మారుతుందని, మీ భయాలను పోగొట్టుకోండి లూఫిన్ చెబుతారు. కానీ హ్యారీకి మాత్రం ఆ బోగెట్ డెమెంటర్ కింద మారి భయపెడుతుంది. అప్పుడు మళ్ళీ లూఫిన్ హ్యారీని కాపాడుతాడు. ఇంతలో ఆ స్కూల్లో పెద్ద సమస్య వస్తుంది. బ్లాక్ ఆ స్కూల్లోనే తిరుగుతున్నాడని డంబిల్డోర్ కి తెలిసి పిల్లలందరిని ఒకే చోట పెట్టి రక్షణ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత హ్యారీ స్నేకర్ గేమ్ ఆడుతూ ఆ బాల్ ని పట్టుకోవడానికి ఆకాశంలోకి వెళ్తాడు. కానీ డెమెంటర్స్ హ్యారీని చుట్టుముట్టి చంపడానికి ప్రయత్నిస్తాయి. అది తెలిసిన డంబిల్డోర్ హ్యారీని కాపాడుతాడు. అందులో హ్యారీ మ్యాజిక్ స్టిక్ కూడా విరిగిపోతుంది.
ఆ తర్వాత హ్యారీ కూడా డెమెంటర్స్ నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాయని లూఫిన్ని అడుగుతాడు. అప్పుడు లూఫిన్ కూడా నువ్వు మర్చిపోలేనన్ని జ్ఞాపకాలతో బాధపడుతున్నావు, నీ స్నేహితులకి అలాంటి బాధలు లేవు, అందుకే అవి మానసికంగా బలహీనంగా ఉన్న నిన్ను మాత్రమే చంపడానికి ట్రై చేస్తున్నాయని హ్యారీకి చెబుతాడు. హ్యారీకి హెల్ప్ చేయాలని రాన్ బ్రదర్స్ ఒక మాయా మ్యాప్ ను ఫ్రిడ్జ్ దగ్గర నుంచి దొంగలించి హ్యారీకి ఇస్తారు. ఆ మ్యాప్ లో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇంకా మ్యాప్తో ఎవరికీ కనిపించకుండా హ్యారీ తిరుగుతూ ఉంటాడు. అప్పుడే ఆ స్కూల్లో ప్రొఫెసర్స్ సిరీస్ బ్లాక్ గురించి మాట్లాడుకుంటారు. నిజానికి బ్లాక్ హ్యారీ అమ్మా నాన్న స్నేహితుడు. వోల్డెమార్ట్ హ్యారీ అమ్మా నాన్నలను చంపబోతున్నాడని ముందుగా తెలిసి వారు ఒక ప్లేస్ లో దాక్కుంటారు. అది తెలిసిన బ్లాక్ వోల్డెమార్ట్ కి హెల్ప్ చేశాడని, అడ్డు వచ్చిన తన ఫ్రెండ్ పీటర్ పెట్టిగ్రూను కూడా చంపేశాడని మాట్లాడుకుంటూ ఉంటారు. అది చాటుగా విన్న హ్యారీ బాధపడుతూ ఉంటాడు. బ్లాక్ ని ఎలా అయినా చంపాలని హ్యారీ మనసులో బలంగా అనుకుంటాడు. ఆ తర్వాత లూఫిన్ హ్యారీకి డెమెంటర్స్ ని ఎదుర్కొనే మంత్రం నేర్పుతాడు. కానీ హ్యారీ దానిని చూసి మళ్ళీ భయపడతాడు. రెండోసారి ట్రై చేసినప్పుడు విజయవంతంగా దాన్ని ఎదిరించి విజయం సాధిస్తాడు. కానీ మ్యాల్ఫోయ్ని బగ్బీకి దాడి చేయడం వల్ల మ్యాల్ఫోయ్ నాన్న దానిని చంపేయాలంటూ తీర్పిస్తాడు. దానిని చంపేయమన్నందుకు హ్యాగ్రిడ్ కూడా బాధపడుతూ ఉంటాడు. అలా హ్యారీ ఆ మాయా మ్యాప్ ను గమనిస్తూ ఉంటే పీటర్ పెట్టిగ్రూ ఆ స్కూల్లో తిరుగుతున్నట్టుగా కనిపిస్తాడు. నిజానికి పెట్టిగ్రూ బ్లాక్ కోసం వెతుకుతూ ఉంటాడు. హ్యారీ ఎలా అయినా పెట్టిగ్రూతో మాట్లాడి బ్లాక్ గురించి తెలుసుకోవాలనుకుంటాడు. కానీ పెట్టిగ్రూ హ్యారీకి కనిపించకుండా తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి స్నేప్ వచ్చి ఎక్కడేం చేస్తున్నావంటూ హ్యారీ దగ్గర ఉన్న మ్యాప్ గురించి కూడా ఏమిటదని అడుగుతాడు. ఇంతలో అక్కడికి లూఫిన్ వచ్చి హ్యారీని తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత లూఫిన్ కూడా హ్యారీ రాత్రులు బయట తిరుగుతున్నందుకు హ్యారీని తిడతాడు. ఆ తర్వాత హ్యారీ తన ఫ్రెండ్స్ హ్యాగ్రిడ్ దగ్గరికి వెళ్తారు. కానీ ఇంతలో అక్కడికి బగ్బీగ్ ని చంపడానికి డంబెల్డోర్ మంత్రాల మంత్రి వస్తారు. అప్పుడు హ్యారీ వాళ్ళు కూడా డంబెల్డోర్ కి కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా అక్కడికి వచ్చిన వారు బగ్బీగ్ ని చంపేస్తారు. అది చూసి హ్యారీ తన ఫ్రెండ్స్ బాధపడతారు. ఇంతలో రాన్ ఎలుక స్కాబస్ రాన్ చెయ్యి కొరికి పారిపోతుంది. రాన్ ఏదోలాగా దానిని పట్టుకుంటాడు, కానీ తను మాయా చెట్టు కింద ఇరుక్కుపోతాడు. అది చూసి హ్యారీ వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ ఇంతలో అక్కడికి గ్రిమ్ వస్తుంది. అది హ్యారీని ఏమీ చేయకుండా రాన్ ని పట్టుకొని ఆ మాయా చెట్టులోకి తీసుకువెళ్ళిపోతుంది. హ్యారీ హెర్మోయిని రాన్ ని ఎలా అయినా కాపాడాలనుకుంటారు. కానీ ఆ మాయా చెట్టు వాళ్ళని లోపలికి వెళ్లకుండా కొడుతూ ఉంటుంది. ఏదోలా తప్పించుకొని వారు లోపలికి వెళ్తారు. కానీ అది గ్రిమ్ కాదు, సిరీస్ బ్లాక్ అని తెలుసుకుంటారు. అప్పుడు హ్యారీ ఎలా అయినా బ్లాక్ ని చంపేయాలనుకుంటాడు. కానీ ఇంతలో లూఫిన్ వచ్చి బ్లాక్ ని కాపాడుతాడు. అది చూసిన హ్యారీ వాళ్ళని చంపాలనుకుంటాడు. కానీ లూఫిన్ మాత్రం మీ అమ్మా నాన్నలను చంపింది బ్లాక్ కాదు, పెట్టిగ్రూ అని చెబుతాడు. ఇంతలో అక్కడికి స్నేప్ వచ్చి బ్లాక్ ని చంపేసి హ్యారీని కాపాడాలనుకుంటాడు. కానీ హ్యారీ స్నేప్ పైన దాడి చేసి పెట్టిగ్రూ గురించి చెప్పమంటాడు. నిజానికి లూఫిన్, బ్లాక్, పెట్టిగ్రూ, హ్యారీ అమ్మా నాన్న అందరూ ఫ్రెండ్స్. కానీ పెట్టిగ్రూ వాళ్ళని మోసం చేసి వోల్డెమార్ట్ కి హెల్ప్ చేస్తాడు. కానీ హ్యారీ మాత్రం మీరు అబద్ధం చెబుతున్నారంటూ పెట్టిగ్రూ చనిపోయాడని చెబుతాడు. అప్పుడే రాన్ ఎలుక పెట్టిగ్రూ అని హ్యారీకి తన ఫ్రెండ్స్ కి తెలుస్తుంది. అప్పుడు ఎలుకగా ఉన్న పెట్టిగ్రూ పారిపోవాలనుకుంటాడు. కానీ బ్లాక్ పెట్టిగ్రూని పట్టుకుంటాడు. లూఫిన్, బ్లాక్ కలిసి పెట్టిగ్రూని చంపేద్దాం అనుకుంటారు. కానీ హ్యారీ పెట్టిగ్రూని చంపకుండా డెమెంటర్స్ కి అప్పచెబుదాం అంటాడు. ఆ తర్వాత బ్లాక్, లూఫిన్ మంచివారని తెలిసి హ్యారీ సంతోషంగా ఫీల్ అవుతాడు. బ్లాక్ కూడా నీకు ఇష్టముంటే నాతో వచ్చేసి నా దగ్గర ఉండు అంటాడు. కానీ అప్పుడే వారికి పెద్ద సమస్య వస్తుంది. నిజానికి ఆ రోజు పౌర్ణమి. అంటే టోడేలు మనుషులు టోడేలుగా మారిపోతారు. ఒకసారి అలా మారితే సొంత వారాన్ని కూడా చూడకుండా చంపేస్తారు. లూఫిన్ కూడా ఒక తోడేలు మనిషి కావడం వల్ల అలా తోడేలుగా మారిపోయి హ్యారీ వాళ్ళని చంపాలనుకుంటాడు. కానీ బ్లాక్ గ్రిమ్ గా మారి హ్యారీని కాపాడుతాడు. హ్యారీ ఎలా అయినా బ్లాక్ ని కాపాడాలని ట్రై చేస్తాడు.
అప్పుడు లూఫిన్ హ్యారీని చంపబోతాడు. కానీ ఇంతలో పక్క నుంచి తోడేలు అరుపు వినిపించి లూఫిన్ అటుగా పారిపోతాడు. బ్లాక్ కి గాయాలవుతాయి గాని బ్రతుకుతాడు అనుకునే లోపు అక్కడికి బ్లాక్ ని చంపడానికి డెమెంటర్స్ వచ్చి దాడి చేస్తూ ఉంటాయి. హ్యారీ ఏదోలాగా వాటిని ఎదురిస్తాడు కానీ తన శక్తి సరిపోక అలసిపోతాడు. అలా డెమెంటర్స్ బ్లాక్ ని హ్యారీని చంపేస్తాయి. కానీ ఇంతలో అక్కడికి ఎవరో వచ్చి డెమెంటర్స్ ని తరిమేసి హ్యారీని బ్లాక్ ని కాపాడుతారు. అలా మళ్ళీ బ్లాక్ హ్యారీ బ్రతుకుతారు. ఆ తర్వాత కళ్ళు తెరిచిన హ్యారీ నేను మా నాన్నను చూశానని మా నాన్నే మమ్మల్ని కాపాడారని చెబుతూ ఉంటాడు. మరోవైపు బ్లాక్ ని బంధించారని తెలిసి హ్యారీ ఎలా అయినా తనని కాపాడాలనుకుంటాడు. ఇంతలో అక్కడికి డంబిల్డోర్ వస్తారు. అప్పుడు హెర్మోయిని బ్లాక్ నిర్దోషి అంటూ ఎలా అయినా తనని కాపాడాలని చెబుతుంది. డంబిల్డోర్ మాత్రం మీ మాటలు ఎవరూ నమ్మరంటూ ఒక ఐడియా ఇచ్చి ఆ రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు హ్యారీ హెర్మోయిని ఆ ఐడియాని పాటిస్తూ కాలంలో వెనక్కి అంటే ఒక రోజు వెనక్కి వెళ్తారు. అలా వారు ముందు రోజు వెళ్ళిన ప్రతి చోటుకి వాళ్ళని వాళ్ళే ఫాలో అవుతూ వెళ్తారు. ముందుగా ఎలా అయినా పగ్బీగ్ ని కాపాడాలని వెళ్లి పగ్బీగ్ ని చంపడానికి డంబిల్డోర్ వచ్చినప్పుడు దాక్కొని బగ్బీగ్ ని వారు చంపకుండా అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. నిజానికి ముందు వారు బగ్బీగ్ ని చంపరు. అది పారిపోయిందని కోపంతో గుమ్మడికాయని నరుకుతారు. అది దూరం నుంచి హ్యారీ వాళ్ళకి బగ్బీగ్ ని చంపేసినట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత వారు బ్లాక్ ని కాపాడడానికి వెళ్తారు. ఒక పక్కన కూర్చొని అక్కడ జరుగుతుంది మొత్తం చూస్తూ ఉంటారు. హ్యారీ కూడా బ్లాక్ ని విడిపించి తనతో వెళ్ళిపోవాలనుకుంటాడు. అలా లూఫిన్ తోడేలుగా మారి బ్లాక్ తో అయిన గొడవలో లూఫిన్ హ్యారీని చంపబోతాడు. ఇంతలో హెర్మోయిని తోడేలుగా అరిచి లూఫిన్ ను దారిమళ్లిస్తుంది. అందుకే లూఫిన్ హ్యారీని చంపకుండా ఆ శబ్దం వైపుగా పారిపోతాడు. ఆ తర్వాత బ్లాక్ ని హ్యారీని ఎవరు కాపాడుతున్నారో చూడాలని వెళ్తారు. కానీ బ్లాక్ హ్యారీ చనిపోయారని హ్యారీ డెమెంటర్స్ ని ఎదిరించి అక్కడి నుంచి తరిమేస్తాడు. అంటే తనని తానే కాపాడుకున్నాడని అప్పుడు హ్యారీకి అర్థమవుతుంది. అలా బ్లాక్ దగ్గరికి వెళ్ళి తనని కాపాడుతారు. హ్యారీ కూడా బ్లాక్ తో వెళ్ళిపోతా అంటాడు. కానీ బ్లాక్ మాత్రం నీ అవసరం ఇక్కడ చాలా ఉందంటూ నీ కోసం మళ్ళీ వస్తానని అలా గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హ్యారీ హెర్మోయిని తిరిగి ప్రస్తుత కాలంలోకి వచ్చేస్తారు. అలా ఆ రూమ్ లోంచి బయటకు వచ్చిన డంబిల్డోర్ కి థ్యాంక్స్ చెప్తారు. ఇదంతా వారు కనురెప్ప కాలంలో గతంలోకి వెళ్లి తిరిగి వచ్చేస్తారు. లూఫిన్ అప్పుడప్పుడు తోడేలుగా మారడం వల్ల ఆ స్కూల్ ని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటాడు. హ్యారీ మాత్రం పెట్టిగ్రూ తప్పించుకున్నందుకు బాధపడుతూ ఉంటాడు. కానీ లూఫిన్ ఒక అమాయకుడిని కాపాడావు, అది నిజంగా గొప్ప విషయం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవరో హ్యారీకి మ్యాజిక్ స్టిక్ గిఫ్ట్ గా పంపుతారు. అలా హ్యారీ ఆ మ్యాజిక్ స్టిక్ తో గాల్లో ఎగురుతూ వెళ్ళిపోతాడు. అలా ఈ సినిమా కూడా ముగుస్తుంది. ఫ్రెండ్స్, దీని తర్వాత హ్యారీ పోటర్ సిరీస్ లో పార్ట్ 4 ఉండబోతుంది. కాబట్టి ఆ వీడియోను కూడా ఎవ్వరూ మిస్ కాకండి. అలానే నా వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.